ఓం శక్తి. ఈ సృష్టిలో కన్నతల్లి ప్రేమకు మించినది ఏదీ లేదు. బిడ్డల ఆకలి తీర్చడానికి ఒక తల్లి తన రక్తాన్ని, మాంసాన్ని, చివరికి ప్రాణాన్ని కూడా ఇవ్వగలదు. సరిగా ఇదే తత్వాన్ని బోధించే ఒక ఉగ్రమైన కాని అత్యంత కారుణ్యమూర్తి చిన్నమస్తాదేవి. దశమహావిద్యల్లో 6వ అవతారంగా వెలుగొందే ఈ అమ్మవారు తన శిరస్సును తానే ఖండించుకుని తన రక్తాన్ని తన చెలికత్తెలకు ఆహారంగా ఇచ్చిన త్యాగమూర్తి. చూడటానికి భయంకరంగా కనిపించిన ఈ రూపం వెనుక దాగి ఉన్న అర్థం ఎంతో లోతైనది. అసలు అమ్మవారు ఎందుకు తన తలను నరుక్కుంది? ఆమె కాళ్ల కింద మన్మధుడు, రతీదేవి ఎందుకుంటారు? ఈరోజు మన వీడియోలో చిన్నమస్తాదేవి పూర్తి చరిత్రను తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం ఆది పరాశక్తి 10 ప్రధాన రూపాలను ధరించింది. వీర్నే దశమహావిద్యలు అంటారు. కాళీ, తార, త్రిపురసుందరి, భువనేశ్వరి, భైరవి. ఇలా వరుసలో 6వ అమ్మవారే చిన్నమస్తా. చిన్న అంటే తెగ నరకబడిన అని, మస్తా అంటే శిరస్సు అని అర్థం. అంటే మొండెం నుండి వేరు చేయబడిన తల కలిగిన తల్లి అని అర్థం. ఈమెను ప్రచండ చండిక అని కూడా పిలుస్తారు. సృష్టి, స్థితి, లయలననే చక్రం ఎలా నడుస్తుందో ఈ అమ్మవారి రూపం మనకు తెలియజేస్తుంది. ఇక అసలు కథలోకి వెళ్తే, పురాణాల ప్రకారం ఒకసారి పార్వతీదేవి మందాకిని నదిలో స్నానం చేయడానికి వెళ్ళింది. ఆమె వెంట ఆమె 2 చెలికత్తెలైన డాకిని మరియు వర్ణిని, కొన్ని కథల్లో జయ, విజయ అని కూడా అంటారు, ఉన్నారు. ఆ సమయంలో అమ్మవారు స్నానం చేస్తుండగా ఆమె చెలికత్తెలకు విపరీతమైన ఆకలి వేసింది. ఆకలికి తట్టుకోలేక వారు అమ్మవారిని ఇలా అడిగారు. అమ్మా, మాకు విపరీతమైన ఆకలిగా ఉంది, ఏదైనా ఆహారమివ్వు అని ప్రార్థించారు. అమ్మవారు చిరునవ్వుతో, కాసేపు ఓపిక పట్టండి, ఇంటికి వెళ్లే సమయం దగ్గరపడింది, అక్కడ మీకు ఆహారం పెడతాను అని చెప్పింది. కాని సమయం గడుస్తున్న కొద్దీ వారి ఆకలి దాహంగా మారింది. వారు ఆకలి బాధతో తల్లడిల్లిపోతూ, జగన్మాతవైన నువ్వే మా ఆకలి తీర్చకపోతే ఇంకెవరు తీరుస్తారు తల్లి అని వేడుకున్నారు. బిడ్డల ఆకల్ని చూడలేని కన్నతల్లి హృదయం ద్రవించిపోయింది. ఆ క్షణంలో అమ్మవారు తన ఉగ్ర రూపాన్ని ధరించింది. తన చేతిలో ఉన్న ఖడ్గంతో ఒక్క వేటుతో తన శిరస్సును తానే ఖండించుకుంది. అప్పుడు ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అమ్మవారి మొండెం నుండి 3 నెత్తుటి ధారలు పైకి ఉబికి వచ్చాయి. ఎడమవైపు ఉన్న ధారను దాకిని స్వీకరించింది. కుడివైపు ఉన్న ధారను వర్ణిని స్వీకరించింది. మధ్యలో ఉన్న ధారను అమ్మవారి తెగిపడిన శిరస్సు స్వయంగా తాగుతూ కనిపించింది. ఇలా తన రక్తాన్ని పంచి తన వారి ఆకలిని తీర్చిన త్యాగశీలిగా ఆమె చిన్నమస్తాదేవిగా పూజలందుకుంటోంది. ఈ కథ వినడానికి భయంగా అనిపించినా దీని వెనుక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఉంది. ఈ సృష్టిలో ఒక జీవి బతకాలంటే మరొక జీవి ఆహారంగా మారక తప్పదు. జీవో జీవస్య జీవనం అంటారు. అమ్మవారు తనని తాను ఆహారంగా మార్చుకుని సృష్టిని పోషించే శక్తిగా నిలిచింది. చావు, పుట్టుక, పోషణ అన్నీ ఒకే శక్తి నుండి వస్తాయని దీని అర్థం. తన శిరస్సును ఖండించుకోవడం అనేది అహంకారాన్ని చంపుకోవడానికి ప్రతీక. తల అనేది అహంకారానికి, ఆలోచనలకు కేంద్రం. దానిని నరకడం అంటే అహంకారాన్ని వదిలి ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గం. మీరు అమ్మవారి చిత్రాన్ని గమనిస్తే ఆమె కామదేవుడు మరియు రతీదేవిపై నిలబడుంటుంది. దీనర్థం అమ్మవారు కామాన్ని, కోరికలను జయించిందని. లైంగిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మార్చుకోవడాన్ని ఇది సూచిస్తుంది. అందుకే యోగులు కుండలిని జాగరణ కోసం చిన్నమస్తాదేవిని ఆరాధిస్తారు. చిన్నమస్తా దేవి సాత్విక పూజల కంటే తాంత్రిక సాధనలో ఎక్కువగా ఆరాధించబడుతుంది. గృహస్థులు ఆమె ఫోటోను ఇంట్లో పెట్టుకుని పూజించడం గురించి పండితుల సలహా తీసుకోవాలి. కానీ ఆమె నామాన్ని స్మరించడం వల్ల శత్రుభయం, అప్పుల బాధలు మరియు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లోని చింతపూర్ణి ఆలయం మరియు జార్ఖండ్లోని రజర్హప్ప ఆలయం చిన్నమస్తాదేవికి అత్యంత ప్రసిద్ధమైనవి. కేవలం భయంకరమైన దేవతగానే కాకుండా బిడ్డల కోసం ప్రాణత్యాగం చేసే తల్లిగా, అజ్ఞానాన్ని నరికే జ్ఞానమూర్తిగా చిన్నమస్తాదేవిని మనం దర్శించుకోవాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరో అద్భుతమైన కథతో మీ ముందు ఉంటాను. ధన్యవాదాలు.